ఆసియాలో యుద్ధ ప్రభావం కన్స్ట్రక్షన్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. చాలా వరకు నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సిమెంట్, ఐరన్ ధరలు పెరగడం వలన నిర్మాణాలు కంటిన్యూ చేయలేకపోతున్నామని యాజమాన్యాలు చెబుతున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ తో రోజువారీ కూలీలకు ఉపాధి కొరత ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలపైన పడింది. అన్ని రంగాలపైన కూడా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో దీని వలన ఎక్కడ ఏ చీమ చిటిక్కమన్నా కూడా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిర్మాణ రంగం పైన చాలా ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. దీనివల్ల చాలా వరకు నిర్మాణాలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాని వలన నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో, భవన రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతవరకు ఉపాధిని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక శ్రీకాకుళంలోని ఒక బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతానికైతే మాత్రం పనులు ఆగినటువంటి పరిస్థితి ఉంది. ఈ భవనం ఓనర్తో మాట్లాడదాం, ఎందుకు ఈ సమస్య వచ్చింది ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు చూసుకుంటే కొన్ని రోజుల నుంచి ఇక్కడ నిర్మాణం అనేది ఆగినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి సార్? యాక్చువల్గా జూన్ 25th స్టార్ట్ చేశానండి. కానీ అప్పుడేమో అప్పట్లో సిమెంట్ ధరలు, తర్వాత ఎస్పెషల్లీ స్టీల్ ధరలు, ఇవన్నీ స్టీల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 56,000 ఉండేది టన్, ఇప్పుడేమో అది 78,000 ఉంది. యుద్ధానికి ముందరనే కొనుక్కున్నాను, అప్పట్లో 71,000 ఉండేది, ఇప్పుడు 78,000 అంటున్నారు. 82 కూడా అయిపోతుందని చెప్పి అంటున్నారు. దీని అంతటి కారణం మేబీ యుద్ధం తరుగుతుంది, అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే సిమెంట్ ఏమో ఇంత 280 రూపాయలకి 270 రూపాయలకి మామూలు సిమెంట్ వచ్చేది. అదే ఓపీసీ సిమెంట్ అయితే 310 రూపాయలకి వచ్చేది. ఇప్పుడు ఓపీసీ సిమెంట్ 350 రూపాయలు అయిపోయింది. మామూలు సిమెంట్ ఏమో 310 రూపీస్ అయిపోయింది. సో ఇవన్నీ యుద్ధం తాలూకా ప్రభావం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అది ప్రభావం ఉందో లేదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం రేట్లు పెంచేస్తున్నారు, అది మాత్రం కరెక్ట్. అది అన్నమాట. అయితే ఇప్పుడు చూసుకుంటే కొంతమంది దీని మీద ఆధారపడి, అంటే రోజువారీ కూలీలకు వచ్చే వాళ్ళు ఉండేవారు, వాళ్ళందరి పరిస్థితి వాళ్ళు ఇప్పుడు మరి కూలికి రాకపోవడం వల్ల అలాంటి వాళ్ళ మీద కూడా దీని ప్రభావం ఇండైరెక్ట్ ఉందండి. ఎందుకంటే ఇంతవరకు ఏమో వాళ్ళ తాలూకా వేజెస్ ఏమో సపోజ్ 800 రూపీస్ ఉందనుకోండి, ఇప్పుడు 800 రూపీస్ ఇస్తుంటే వాళ్ళకి మొఖం వాడిపోతుంది. ఎందుకంటే అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ఒక మేస్ చెప్పాడు, ఒక కూలీ అని చెప్పాడు, ఇంతవరకు ఇడ్లీ ఏమో 2 ఇడ్లీలు తీసుకోవాలంటే 20 రూపాయలకి వచ్చేది, ఇప్పుడు అదే ఇడ్లీ 25 రూపాయలు చెప్తున్నారు. సో మీరు మాత్రం మాకు పెంచట్లేదు, కానీ మేము మాత్రం కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పుకోవాలి. అది వాళ్ళ ప్రభావం. అయితే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం కోసం మీరు కూడా ఫైనాన్షియల్ గా కొంత నిధుల్ని కూడగట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. దాని విషయంలో మీరు ఎలా విషయం అంటే ఇంకా ఈ యుద్ధం ఏమో ఒకటి ఆల్మోస్ట్ ఓన్లీ 1 month అయింది. 40 days 35 days 40 days అయింది. దాని తాలూకా ప్రభావం ఎంతవరకు ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడు ఈ ధరలను చూస్తుంటే నా తాలూకా బడ్జెట్ ఏమో ఇప్పుడు సరిపోవట్లేదు, బడ్జెట్ సరిపోవట్లేదు. సో ఆ బడ్జెట్ దాని గురించి కొంచెం ఆలోచించాల్సి వచ్చిన పరిస్థితి అది ఇప్పుడైతే మాత్రం ఈ కన్స్ట్రక్షన్ ఈ యుద్ధం కారణంగా ఈ రేట్లు పెరగడం కారణంగానే ఆపారని చెప్పేసి అనుకోవచ్చా? కొంతవరకు స్టార్ట్ చేసిన తర్వాత ఊరుకోలేం కదా, ఎలాగైనా కట్టాలి కదా. సో ఫైనాన్సెస్ ఐ హావ్ టు మొబిలైజ్ మోర్, అంటే ఇక్కడ అక్కడ వెళ్ళి పండుగ అడగాలి. అది మొత్తానికి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది, ఈ భవన నిర్మాణ రంగం ఏదైతే ఉందో దీనిపైన అయితే మాత్రం యుద్ధం ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రేట్లు, సిమెంట్ రేట్లు, ఐరన్ రేట్లు పెరిగిపోవడం కారణంగా దీని బడ్జెట్ అనేది, నిర్మాణ రంగం బడ్జెట్ పెరిగిపోతుంది. ఈ బడ్జెట్ పెరిగిపోవడం వలన ఈ రోజు కాకపోతే రేపైనా సరే యుద్ధం ఆగుద్ది, అప్పుడు మళ్ళీ నిర్మించుకోవచ్చు. అప్పటి వరకు ఇవన్నీ కూడా కొనుక్కోకుండా ఉంటే మంచిదే అని చెప్పేసి ఈ యజమానులు అనుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇలా అనుకోవడం వలన దీనిపైన ఆధారపడేటటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, రోజువారీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి పని దొరకనటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదో ఒక రకంగా నిధులను కూడగట్టుకుని పని కొంతవరకు చేసి ఒకరిద్దరికైనా సరే ఉపాధి కల్పించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.